చూడండి మనకి ఎస్ఎస్సిలో ఆల్జీబ్రా మీద ఎక్కువ వర్క్ చేయవలసి ఉంటుంది. ఆల్జీబ్రా మీద అరౌండ్ మనకి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతారండి. సో పర్టికులర్ గా ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను ఆల్జీబ్రా బేస్ చేసుకొని. ఇవి ప్రీవియస్ గా మనకి ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ ఏనండి. సో వీటిని ఎలా ఆన్సర్ చేయొచ్చు, సో సింపుల్ గా మనం ఎలా ఆన్సర్ చేయొచ్చో చూద్దామండి. సో ఫస్ట్ వన్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 60 అని ఉంది. అయితే ఈ వాల్యూ క్యాల్కులేట్ చేయమంటున్నారండి. సో దీన్ని మనం ఎలా ఆలోచించవచ్చు అంటే 90x అలా వదిలేయండి, ఇందులో x కామన్ తీయండి. తీస్తే ఇక్కడ x ఉంటుందండి, ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 1/x వస్తుంది. చూడండి ఈ x క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మనకి ఏముంది 90. ఈ x మైనస్ 1/x వాల్యూ ఆల్రెడీ మనకి 60 అని తెలుసు కదా. సో 60 మైనస్ 40 అండి, అంటే ఎంత అవుద్ది 90/20. 0 0 క్యాన్సిల్ అయిపోతే 9/2. సో అదే ఆన్సర్ అన్నమాట మనకి. సో ఫస్ట్ వన్ ఆన్సర్ అండి. చూసారా ఆల్జీబ్రా అసలు కష్టం అయితే కాదు, కాకపోతే కొంచెం ఫార్ములాస్ తెలియాలి. ఆ ఫార్ములాస్ తెలిస్తే ఆ అప్రోచ్ వెళ్ళిపోవచ్చు, కాకపోతే ప్రాక్టీస్ అనేది రిక్వైర్ మాట. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 1 ఈక్వల్ టు 0 అని ఉంది. సో పర్టికులర్గా ఈ వాల్యూ అడిగాడు వాడు. సో ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో నేనేం చేస్తున్నానంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎలా ఉంచి 5x నాటి పట్టుకెళ్ళాను. ఇప్పుడు ఇందులో x కామన్ తీస్తాను. x మైనస్ 1/x ఉంటుంది. ఇక్కడ x లేనప్పుడు డినామినేటర్ లోకి వస్తుందండి. ఈక్వల్ టు 5x అవుతుంది. x క్యాన్సిల్ అయిపోతుంది, అంటే x మైనస్ 1/x 5 అని అర్థం. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేద్దాం, రెండు వైపులా స్క్వేర్ చేస్తే x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుందండి. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్. చెప్పాను కదా ఫార్ములాస్ అయితే మినిమం తెలియాలి. a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 2ab అండి, ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఏమవుద్ది 25 కి 2 కలిపితే 27. సో ఈ మైనస్ 2 నాటి పట్టుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి మనకు అడిగిన క్వశ్చన్ లో ఇది x మైనస్ 1/x, మిగతాది x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, అదే అడిగారు అనమాట. సో వీడు అడిగిన దాన్ని బట్టే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలనేది ఆలోచించాలి. సో మనకి ఇది కావాలి. సో x మైనస్ 1/x వాల్యూ ఎంత 5, ఈ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత 27, అంటే రెండు కలిపితే ఎంత అవుతుందండి 32. సో దాని వాల్యూ అనేది 32 అన్నమాట. ఇది సెకండ్ క్వశ్చన్ అండి. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కొద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చి మనకి వాడు అడిగిన వాల్యూ అయితే సో ఏమడుగుతున్నాడు అంటే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై 27 ప్లస్ జెడ్ క్యూబ్ బై 8 ఈ వాల్యూ ఎంత అని అడిగాడండి. ఇది దీనికి వచ్చిన మాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. ఎప్పుడైనా కూడా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈక్వల్ టు 0. చూడండి ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ కలిపితే 0 అని ఇచ్చారు అంటే ఎప్పుడైనా 3 స్క్వేర్లు కలిపితే 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలండి. ఖచ్చితంగా వేరే ఆప్షన్ ఉండదు అన్నమాట. అక్కడ ఎప్పుడైనా 3 స్క్వేర్ల యొక్క సమ్ 0 అయితే ఇండివిజువల్ గా 3 జీరోలు అవ్వాలన్నమాట. అంటే x మైనస్ 1 0, అంటే x ఎంత అవుద్ది 1, y మైనస్ 3 0, అంటే y ఎంత అవుద్ది 3, z మైనస్ 2 0, z ఎంత అవుద్ది 2. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు x1 అంటే 1, y క్యూబ్ అంటే ఎంత అండి 3 క్యూబ్ 27/27, z క్యూబ్ z అంటే 2, 2 క్యూబ్ 8/8, అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1, అంటే వాల్యూ ఎంత వచ్చింది 3. అంటే ఈ మూడింటి యొక్క సమ్ ఏదైతే ఉందో అది 3 కి ఈక్వల్ అన్నమాట. సో ఫోర్త్ క్వశ్చన్ కొద్దాం అండి. x ప్లస్ 1/x ఈక్వల్ టు 2 sin θ, x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది చూడండి ట్రిగ్నోమెట్రీ ఆల్జీబ్రా మిక్స్ చేసి ఇచ్చారు. అయితే నేను ట్రిగ్నోమెట్రీని కంప్లీట్ గా ఆల్జీబ్రాలోకి మార్చుకొని చేద్దాం అనుకుంటున్నాను. సో అలా చెయ్యాలి అంటే ఇక్కడ sin θ ఉంది కదా, దీన్ని లేపేయాలి, తీసేయాలి. సో అలా తీయాలంటే θ బదులు 30 డిగ్రీస్ వేయండి, అప్పుడు sin 30 డిగ్రీస్ వస్తుంది. దాని వాల్యూ 1/2 అండి. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి 2 into 1/2 అంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు 1 అయిపోద్దండి. ఇప్పుడు మనకు అడిగింది ఇది కదా. సో x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి, అంటే క్యూబ్ చేయాలి రెండు వైపులా. సో ఇలా క్యూబ్ చేద్దాం. మీకు ఫార్ములాలు అయితే గుర్తుపెట్టుకోవాలండి. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఇది. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab అండి ఇంటూ a ప్లస్ b. సో ఫైనల్ గా విచ్ ఇస్ ఈక్వల్ టు 1. మరి x ప్లస్ 1/x వాల్యూ ఎంత మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా. x ప్లస్ 1/x వాల్యూ ఎంత వచ్చిందండి 1. ఇక్కడ 1 వాడాలి, ఈ x క్యాన్సిల్ అయిపోద్ది. సో x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 అంటే -2, అంటే దీని ఆన్సర్ -2. కానీ మన ఆన్సర్ లో అన్ని ట్రిగ్నోమెట్రీలో ఉన్నాయి కదా, వాటిని కూడా మార్చాలి. ఎలాగా మనం θ అంటే 30 అన్నాం కాబట్టి ఇక్కడ కూడా θ బదులు 30 డిగ్రీస్ వేయాలండి. అప్పుడు ప్రతి ఆప్షన్ మారిపోద్ది మాట. చూడండి ఇక్కడ θ బదులు 30 వేసారు అనుకోండి sin 30 1/2, అంటే ఇది ఏమవుతుంది 1/4 అవుతుంది. ఇది ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే మనకు -2 రావాలి. ఇక్కడ θ బదులు 30 వేసారు అనుకోండి 3 into 30 sin 90, sin 90 అంటే 1 అండి. సో -2 into 1 అంటే -2, అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్.
సో ఈ విధంగా మనం అక్కడున్న ఆప్షన్స్ లో వాల్యూస్ కూడా మార్చాలన్నమాట, డేటా 30 సబ్స్టిట్యూట్ చేసి దాని ప్రకారం మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా సింపుల్ గా ఆలోచించాలి తప్ప మీరు కాంప్లికేటెడ్ థింకింగ్ తో ప్రాబ్లమ్స్ చేస్తే అవదండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా పేపర్ లో, మ్యాథ్స్ పేపర్ లో ఇస్తే డిఫికల్టీ క్వశ్చన్లు ఇవ్వచ్చు, కానీ ఎక్కువ ఎవరు 1 or 2 క్వశ్చన్స్ ఇస్తారు. వాటి గురించి ఆలోచించి ఈజీగా ఉన్న రాయడం మానేకండి. ఫస్ట్ అండి, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ట్రిగ్నామెట్రీ వాల్యూస్, కొన్ని బేసిక్ ఫార్ములాస్, డెప్త్ వద్దు, బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఆల్జీబ్రాలో బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మెనిజరేషన్ ఉంటది, ఏరియాస్, వాల్యూమ్స్ అండి, ఆ ఫార్ములాలు తెలుసుకోవాలి. అవి గుర్తుపెట్టుకుంటే మీకు 10 మార్క్స్ మీ చేతుల్లో. ఏంటి, అట్లీస్ట్ ఈ ఫార్ములాస్ చదువుకొని వెళ్ళేవాడు 5 క్వశ్చన్లు రాస్తాడండి. కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే 10 రాసేయచ్చు. కాబట్టి మీరు అది ఆలోచించాలి. ఇంకా మనం అర్థమెటిక్ వచ్చేటప్పటికి క్వశ్చన్ అండర్స్టాండింగ్ బాగుండాలండి. క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే.